ఇది చిదగ్నికుండ సంభూతాయై నమః. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము చిదగ్నికుండ సంభూత అంటే ఆమె యజ్ఞంలోంచి వచ్చింది అని అర్థం కాక, మన మనసులో మన హృదయంలో కూడా ఆ జ్ఞానాగ్ని ఒకటి రగిల్చాలి. గురువే చేస్తాడు ఆ పని. మనం గురువుకి సరిగ్గా కనుక చెప్పుకుంటే, జ్ఞానము కావాలి అని కనుక మనం అడిగితే ఎవరైనా సరే పరిగెత్తుకు రావాల్సిందే. అందుకనే ఆ, మన లోపాముద్ర భర్త ఎవరండి? అగస్త్య ఋషి. అగస్త్య ఋషికి ఆయన క్వాలిఫై అవుతాడు. ఈజ్ వర్ది ఇనఫ్ టు లెర్న్ ది లలితా విద్య. బట్ ద మాస్టర్, ఆయన గురువు ఇంకా రెడీగా ఉండడు, హయగ్రీవ స్వామి. ఆయన బహుశా మరి అమ్మవారే అలాగా ఆయన్ని మాయలో ఉంచిందేమో తెలియదు కానీ, అమ్మవారు వచ్చి చెప్తుంది గురువుకి, బాబు, అగస్త్యుడు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాడు, ఆయనకి లలితా విద్య నేర్పించాలి, ఏ లోకంలో ఉన్నావు అంటాడు. అమ్మ క్షమించమ్మా, తప్పైపోయిందని అప్పుడు ఆ, చెప్తాడు. అంటే గురువు పైన కూడా ఒక పవర్ ఉంటుంది. ఆ గురువు ఒప్పుకుంటాడు. ఒక్కొక్కసారి ఆ పైన పవర్స్ గురువుకి చెప్తారు, నీ శిష్యుల్లో ఫలానా వాళ్ళకి ఇది నేర్పించండి అని. ఒక్కొక్కసారి గురువు చెప్తాడు, ఒక్కొక్కసారి గురువు చెప్పడు, ఇలా నాకు పైనుంచి మెసేజ్ వచ్చిందని. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం గురువు చెప్పాడా చెప్పలేదా, పైనుంచి మెసేజ్ అక్కడ చెప్పుకున్నాడు ఆయన. హయగ్రీవ స్వామి పైనుంచి మెసేజ్ వచ్చింది నాయన, ఇలాగ నీకు నేర్పించాలి అని చెప్పుకున్నాడు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అలాగా గురువు నుంచి మనకి కంటిన్యూస్ గా ఈ జ్ఞానము అనేది ఫ్లో అవుతున్నదా లేదా అనేది మన వర్దీనెస్ మీద ఉంటుందన్నమాట. మనం క్రమంగా స్టడీగా ఎప్పుడు లెర్నింగ్, ఆ పైన శాటిలైట్ యాంటీనా, లెర్నింగ్ యాంటీనా గనక ఓపెన్ చేసి పెట్టుకుంటే నిరంతరము ఆ జ్ఞాన గంగ అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఎట్లా పరమశివుడు ఆ, జ్ఞాన గంగ ఎలా ప్రవహిస్తుందో, యాక్వేరియన్ ఏజ్ లోకి ఎంటర్ అవుతున్నాము. యాక్వేరియన్ ఏజ్ అకార్డింగ్ టు ది ఆస్ట్రాలజీ అండ్ ఈసోట్రిక్ ఆస్ట్రాలజీ. యాక్వేరియన్ ఏజ్ లో పైనున్న ఒక మహా మనిషి ఇలాగా ఒక కుండను పట్టుకొని ధార పోస్తూ ఉంటాడు అనమాట, నీటిని పోస్తుంటాడు. ఆ వాటర్ ఫ్లోని మన జ్ఞానాగ్ని అంటాం. సో ఆ జ్ఞానాగ్నిని మనం రిసెప్టివిటీ మోడ్ లో ఉంచుకోవాలి ఎప్పుడు. నాకు అన్ని వచ్చేసినాయి, అంతా వచ్చేసింది అనే అనే భావన రాకుండా, ఒక్కొక్కసారి వస్తుంది, దాని వెంటనే మళ్ళీ ఈ దిస్ థాట్ ఈస్ నాట్ మైండ్, ఐఎమ్ ఆల్వేస్ ఇంక్విజిటివ్ ఇన్ నేచర్, ఐఎమ్ ఆల్వేస్ లెర్నింగ్ మోడ్ అనే మోడ్ లో కనుక ఉంటే మీకు ఆ దాన్నే ఆ, ఒక రకమైన అహంకారం అంటారనమాట. అహంకారమైన ఒక షెల్లులోకి వెళ్ళిపోతాం. షెల్లులోకి న్యాచురల్ గా వెళ్ళాలి. ఎప్పుడైనా వెళ్ళినట్టు మీకు అనిపిస్తే యాక్సెప్ట్ ఇట్ ఫుల్లీ, తప్పేం లేదు. ఆ అహంకారం షెల్లులోకి వెళ్ళి ఒకసారి బయటకు వస్తే వీ కెన్ వీ కెన్ సో ఇక్కడ మనము ఆ ఒకసారి ఆ అహంకారము ఉండటము అనేది కూడా మనం అనుభవించాలి. అంటే ఎప్పుడైనా మీకు ఆ నాకు అంతా అర్థమైపోయింది, నేను ఇంకేం క్లాసులు అటెండ్ అవ్వక్కర్లేదు, ఎవరి దగ్గర ఏం నేర్చుకోవట్లేదు అని అనుకున్నప్పుడు అని ఒక ఆలోచన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు డోంట్ గెట్ డిప్రెస్డ్. మనకి వెంటనే అరే నాకేంటి ఇలాంటి, నేను ఇంకా ఏం నేర్చుకోలేదు, ఎన్ని విద్యలు ఉన్నాయి. అంటే నాకు వచ్చిన ఫీలింగే షేర్ చేసుకుంటున్నాను నేను. ఇన్ని ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని మంత్రాలు ఉన్నాయి, నాకు తెలిసింది చాలా స్వల్పము, నాకెందుకు ఈ ఆలోచన వచ్చింది అని ఆ, నాకు యాక్చువల్ గా వచ్చింది. ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. వచ్చినప్పుడు నేనేం చేసుకున్నాను, ఇమీడియట్ గా ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ టు ద గురు. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనే బాధతో మళ్ళీ నేను గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఆయనకి చెప్పి, ఇలాంటి ఆలోచన వచ్చింది, రాకుండా చూడు నాయన అని మనము ఒకసారి ప్రార్థన చేసుకుంటే అందరూ మ్యూట్ చేసేసేయండి. ఓకే. సో అలా మళ్ళీ మనము అంటే అప్పుడప్పుడు మనల్ని మనం వీ హ్యావ్ టు రీచెక్ అవర్ సెల్ఫ్స్, వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఇన్, మన థాట్ ప్రాసెస్ ఎక్కడుంది. అందుకని ఈ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇప్పుడు శ్రీమాత్రే నమః చేసేవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని కూడా మీరు లేదా దాన్ని కొంచెం ఆపి ఈ మంత్రాన్ని కనుక మీరు చేసుకుంటే, ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయై నమః అనే మంత్రం కనుక మీరు ఒకరోజు ఒక 108 టైమ్స్ చేసుకుంటే
ఇప్పటిదాకా మీలో మీలో జరగనిది కూడా ఇక జరగడం మొదలు పెడుతుంది. అంటే మీలో జ్ఞానాగ్ని మళ్ళీ వచ్చి మీరు దేవకార్య సముద్యత, అంటే యు స్టార్ట్ వర్కింగ్ ఫర్ గాడ్. మనం సోలార్ సిస్టమ్ క్లాసెస్ లోను సీక్రెట్ డాక్టరీన్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. ఒక్కొక్క స్టేజ్ లో మనం ఇవాల్వ్ అవుతూ ద స్టాఫ్ ఆఫ్ ది గాడ్ లోకి ఎంటర్ అవుతాం. ఒక యూనివర్సిటీలో మనం చదువుకుంటూ పిహెచ్డి చేసిన తర్వాత వీ వాంట్ టు స్టే ఇన్ దట్ యూనివర్సిటీ. అప్పుడు ఏం చేస్తారు, పిహెచ్డి అయిపోయి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనల్ని స్టాఫ్ లోకి తీసి మనల్ని ఒక లెక్చరర్ గా అపాయింట్ చేయడము, లేదు ఒక ప్రిన్సిపల్ గా చూసుకొని నీకు ఈ వింగ్ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పే అవకాశం వస్తుంది. అలాగా ఈ హైరార్కీ భగవతత్వము మనకి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చినప్పుడు వీ కెన్ స్టార్ట్ డూయింగ్ డివైన్ వర్క్స్. ఇప్పటిదాకా మనం చేస్తున్నాము, మనము సేవ చేస్తున్నాము, అన్నదానాలు అలాంటివి ఇస్తున్నాము, కానీ డివైన్ వర్క్స్ ఎలాగా, అరవిందో ఋషి లాగా, ఒక శ్రీరామ శర్మ ఆచార్య లాగా, ఒక మాస్టర్ సివి లాగా ఒక కొత్త రకమైన యోగా ఆవిష్కరణలు చేసి మనుషులకి చెప్పాలి, మనలో మార్పు తెచ్చుకొని చెప్పాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చి వాళ్ళు విపరీతమైన తపస్సు చేసి దే హ్యావ్ ఓపెన్ ద డోర్స్, దే ఎంటర్డ్ ఇన్ టు ది స్టాఫ్ గ్రూప్ ఆఫ్ గాడ్. అప్పుడు వాళ్ళకి ఒక ఒక వింగ్ ఇచ్చేసారనమాట. వింగ్ ఇచ్చేసి ఇదిగో నీకు ఈ స్ట్రక్చర్, ఈ సిలబస్, ఇది నువ్వు చెప్పడం మొదలుపెట్టు అని అన్నారు. అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని వాళ్ళు అనుభవించి కొన్ని సంవత్సరాలు అనుభవించి దాన్ని మాటల్లో తెచ్చుకొని దెన్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్. శ్రీరామ శర్మ ఆచార్య ఒక యజ్ఞం గాని, ఒక గాయత్రి మంత్రం గాని, రామకృష్ణ పరమహంస ఈ దేవతలందరినీ అనుష్ఠానం చేసి 3 రోజుల్లోనే కంప్లీట్ చేసేవాడు. ఆ సాధన కంప్లీట్ చేసి ఆ దేవత ఆయనలోకి వచ్చేసేది. హనుమంతు ఉపాసన చేస్తే ఆయన చెట్ల మీద ఎగురుతూ తిరుగుతుండేవాడు. తోక కూడా మొలిచిందంటారు, అంత డీప్ గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు భగవతత్వము లేదా దేవీతత్వం మనలోకి వచ్చిన తర్వాత ఏంటి, అది దేవకార్య సముజ్జత. యూ హ్యావ్ టు సర్వ్ ది హ్యుమానిటీ. అది ఆ దేవకార్య సముజ్జత అనే దాంట్లో మనకి అమ్మవారు మనకి దగ్గరుండి మనకి నేర్పించి ఏమంటుంది, అవిద్యాన మంతస్థిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి వేల కొలది సూర్యులకు కూడా వెలుగుని ఇచ్చిన తల్లి. కొన్ని వేల సూర్యులకి వెలుగిచ్చింది ఆవిడ, మనకివ్వదా? ఖచ్చితంగా ఇస్తుంది. మనకి ఖచ్చితంగా ఆ వెలుగుతురు ఇస్తుంది, ఆ జ్ఞానం ఇస్తుంది. ప్రపంచానికి వీ కెన్ సర్వ్ ది హ్యుమానిటీ విత్ విజ్డమ్. విజ్ఞానంతో, అంటే సైన్స్, రిలీజన్ అండ్ ఫిలాసఫీ అంటారు. మనం చేసే సర్వీసు ఒక సైంటిఫిక్ సర్వీస్ మనం చేయొచ్చు అంత కాంతితో. దీనిలో ఉద్దేశం, మన కంటికి ఒక సూర్యుడు కనబడుతున్నాడు, వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము. అమ్మవారు తన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పడం కోసం ఇలాంటి వర్ణన చేశారు. సో అలాంటి అలౌకిక తేజస్సు మనకి ఇచ్చి మన ద్వారా ప్రపంచానికి సేవ చేయడానికి అమ్మవారు మనకి ఆ అవకాశం ఇవ్వగలరు. చిత్తగ్ని పరమేశ్వరస్య విమల చైతన్యమేవోచ్యతే అని శాస్త్రం. చిత్తగ్ని అంటే చిత్తగ్ని, అగ్రే నియతి ఇది అగ్ని, ముందు ఉండేది కనుక అగ్ని. పరమేశ్వరునికి కూడా అగ్ని అనే పేరు. ఆ పేరు పంచభూతాల్లో అగ్నికి కూడా పెట్టబడింది. అందుకనే అగ్ని మీడే పురోహితం అని మొదటి మంత్రమే ఉన్నది. అదే పరమేశ్వరుది. అగ్ని అనగా ఆయనే, చిదగ్ని అనగా పరబ్రహ్మ. పరబ్రహ్మ నుండి వ్యక్తమైన శక్తి చిదగ్ని కుండ సంభూత. దేవకార్యం అనగా లోక నిర్వహణ కోసం వ్యక్తమైంది కాబట్టి దేవకార్య సముజ్జత. వీళ్ళందరూ దేవతలందరూ కలిసి హ్యుమానిటీకి సర్వ్ చేద్దామని అమ్మవారిని తయారు చేసుకున్నారు. అదే మన మహిషాసుర మర్దిని అని చెప్తారు. ఆ దుర్గాదేవిని వాళ్ళు తయారు చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ని పెట్టి తయారు చేశారు. అలాగే మనము కూడా ఏదైనా ఒక డివైన్ వర్క్ చేయాలి అంటే ఒక గ్రూప్ ని తయారు చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క వింగ్ ఇచ్చేసి మనం కనుక ప్లాన్డ్ గా కనుక మనం చేసుకుంటూ వెళ్తుంటే మనం కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ హ్యుమానిటీకి హెల్ప్ చేసే అవకాశాలు మనకి ఇవ్వబడతాయి. కాబట్టి ఉజ్జద్భాను సహస్రాభ, శ్రీ ఉజ్జద్భాను సహస్రాభాయై నమః.
ఆ చిద్రూప అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజం కనపడిందంట. భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు. మనం అందరం అనుకుంటాము భగవంతుడు సాక్షాత్కారం జరిగితే బాగుండు, మనకి అమ్మవారు కనబడితే బాగుండు. బట్ మీకు వీఆర్ నాట్, నేను కూడా చెప్తున్నా, ఐఆమ్ ఆల్సో నాట్ వర్ది ఎనఫ్ టు సీ ది అమ్మవారి యొక్క కంప్లీట్ రూపాన్ని, విశ్వరూపాన్ని చూడడానికి. మనము నిజంగా వర్ది ఎనఫా? మనం నిజంగా అంత వెలుతుర్ని మనం భరించగలమా? ఖచ్చితంగా మనం ఆ మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు ఆ సూర్యుడి యొక్క ఆ ఎండని మనం భరించలేక అమ్మో ఏసీ ఏది, ఏసీ ఏది, చెమటలు కక్కుకుంటామే. అలాగే అత్యద్భుతమైన ఆ వెలుతురు, ఆ ఆ అగ్ని మన ఎదురుగా నిలబడితే మనం భరించగలమా? అర్జునుడు అంతటి వాడు, ఎవరు అర్జునుడు? పాశుపతాస్త్రాన్ని తీసుకున్నవాడు తపస్సు చేసి బ్రహ్మలోకంకి, స్వర్గలోకంకి వెళ్తే రంభ, మేనక వాళ్ళు దగ్గరికి వస్తే వాళ్ళల్లో తల్లిని చూసిన వాడు. అంటే హీ హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ఇమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అటువంటి వ్యక్తి కూడా కృష్ణుడి యొక్క విశ్వరూపం చూడలేకపోయాడు. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయనకి శక్తిపాతం చేస్తాడు. శక్తిపాతం చేసి ఆయనకి అర్జునుడు తనను చూడగలిగేటట్టుగా చేస్తాడు. సో మనము అంత శక్తి ఉన్నదా, మనలో అంత శక్తి ఉన్నదా అని మనము క్వశ్చన్ చేసుకోవాలి. డ్రీమ్స్ వస్తాయి, డ్రీమ్స్ లో అమ్మవారు కనపడచ్చు, మీకు కాళ్ళకు పారాణి పెట్టచ్చు. అమ్మా నువ్వే నా భక్తురాలివి, అందరికంటే నువ్వు చాలా బాగా చేస్తావమ్మా అని మిమ్మల్ని కౌగిలించుకోవచ్చు. కానీ అవన్నీ కూడా జస్ట్ ఒక చిన్న చిన్న విజిటింగ్ కార్డ్స్ అంటారు సత్యసాయి బాబా గారు. విజిటింగ్ కార్డ్స్ మాత్రమే. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడు చెప్పాలి, అమ్మా నిజంగా నువ్వు వచ్చావు, నమస్కారం చేసుకున్నావు, కానీ నాకు జ్ఞానం ఇవ్వు, జ్ఞానాగ్ని రగిల్చు, నాలో ఉన్న చిదగ్నిని నువ్వు ఇగ్నైట్ చెయ్యి, నేను నేర్చుకుంటాను, నేను నీ యొక్క పనులు చేస్తాను అని మనం చెప్పగలగాలి. అమ్మవారు వచ్చారు, కళ్ళు పట్టుకున్నారు, నా పారాయణ రాశారు, నాకు మంత్రం ఇచ్చారు, అయిపోయింది, ఆహాహా ఇంకా నేను ఐఎమ్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అని గనక మనం అనుకుంటే అది కష్టమే. వస్తుంది, తప్పేం లేదు, ఒక్కొక్కసారి ఆ ఆలోచన కూడా వస్తుంది. దాన్ని వెంటనే మనము డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ ఆలోచనని డిస్ట్రాక్ట్ చేసుకొని వెంటనే అలర్ట్ అయిపోయి, ఓకే అమ్మవారు నాకు ఇలా కనిపించారు, ఇంకా రెగ్యులర్ గా నాకు నన్ను గైడ్ చేస్తారా, రెగ్యులర్ గా నన్ను గైడ్ చేయాలంటే నేనేం చేయాలి అనేది మనం అర్థం చేసుకొని ఆ చెప్పిన టాస్క్ కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైము మన లైఫ్ స్టైల్లో చేంజ్ లేకుండా అలాగే సెల్ఫ్లెస్ సర్వీస్ లో ఉంటూ మనం ఇతరులకి హెల్పింగ్ గా ఉండేటట్టుగా ఉండాలి. అలాగా తర్వాత ఇది వేల కొద్ది సూర్యులు ఇచ్చిన వెలుతురు చూపించాను కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు అంటే మనం ఒకసారి లైట్లన్నీ ఆపేద్దాం. ఆపేసేసి ఒక 10 మినిట్స్ చీకటిలో ఉందాం. సడన్ గా ఒక్కసారి లైట్ వేద్దాం. అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? మనం కళ్ళు వెంటనే అడ్జస్ట్ అవ్వవు. ఆ ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా కళ్ళు అడ్జస్ట్ అవ్వవు. ఏసీలోంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా బాడీ ఇమీడియట్ గా ఆ ఇదేంటి కూలింగ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ కూలింగ్ ఉన్న బాడీ, ఆ బయట ఉన్న ఎండ రెండు రెండు క్లాష్ అయ్యి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోతారు. సో దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. అందుకనే ది రియల్ అమ్మవారు మనకి కనపడితే మనం చూడగలమా, దానికి మనం ఏం చేసుకోవాలి, మన శరీరాన్ని ఎంత సూక్ష్మీకరణ చేసుకోవాలి, ఎంత సాధన చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా చీకట్లో ఉన్నప్పుడు ఒకసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు తిరిగిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగు కళ్ళు అలవాటు పడి రూప పరిమాణం కనిపిస్తుంది. అలా దేవతలకి కూడా అమ్మవారు రాగానే రూపం కనపడలేదుట. దేవతలకు కూడా ముందు ఏం కనపడింది? వెలుతురు కనపడింది. ఆ వెలుగుని పసిన్యాది వాగ్దేవతలు ఏమన్నారు? ఉద్యద్భాను సహస్రాభ అన్నారు. అంటే కొన్ని వేల కొలది సూర్యుల యొక్క ఆ వెలుతురు లాగా వచ్చింది. నెమ్మదిగా దేవతలు అలా అలా అమ్మవారిని చూశారు. అప్పుడు అమ్మ రూపం కనబడుతుంది. కాబట్టి మనము ఆ ట్రాన్సెండెంటల్ థాట్స్, ఇమోషన్స్, యాక్షన్స్ ని ట్రాన్సెండ్ చేసి ఎప్పుడైతే మనము ఆ దేవత దేవత దేవతల యొక్క మానసిక స్థితిని మనం తెచ్చుకోగలుగుతామో అప్పుడు కరెక్ట్ లైట్ కనపడుతుంది. దానికోసమే మనము పౌర్ణమి మెడిటేషన్ లో
మాస్టర్ చెప్పిన సకల సమర్థ సద్గురు స్పర్శలో సహసారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ లైట్ ఎలా ఉంటుంది అనేది మనము కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి. ఆ ప్రాక్టీస్ ఖచ్చితంగా మిమ్మల్ని అమ్మవారి యొక్క లైట్ కి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పౌర్ణమి మెడిటేషన్స్ లో ఆ లైట్ సహస్రారంలో ఉన్నప్పుడు మనం వీ స్పెండ్ 3 to 4 minutes టు అడ్జస్ట్ టు దట్ లైట్. ఇమాజిన్ చేసుకుంటూ మనం ఉండేవాళ్ళము, ఉంటున్నాము, ఉంటాము కూడా ఫ్యూచర్ లో. ఆ లైట్ ని కనుక మనం అలవాటు చేసుకుంటే అమ్మవారి యొక్క రూపము మనకి కనపడుతుంది. ఏ రోజైతే మీకు అమ్మవారి యొక్క రూపాన్ని అనుభవిస్తారో ఇంకా అక్కడి నుంచి ఇంకా మీకు ఇంకేమి టెన్షన్స్ ఉండవు. అన్ని ఆవిడే చూసుకుంటారు. కాబట్టి మనము ఆ నామావళిలోకి వెళ్తాం. తర్వాత సెవెంత్, చతుర్బాహు సమన్విత. శ్రీ చతుర్బాహు సమన్వితాయ నమః. అలా ఎర్రని కాంతుల వెలుగు క్రమంగా రూపస్వీకారం చేసింది. అలా అమూర్తం మూర్తమైంది, నిర్గుణం సగుణమైంది, నిరాకారం సాకారమైంది. ఆవిడికి దయ పుట్టి అనుగ్రహించాలనుకుంది. ఆవిడకే అనిపించిందిట ఇక వశిన్యాది వాగ్దేవతలకి మనము ఆ, దేవతలకి వీళ్ళకి మన నిజ రూపము చూపిద్దాము అని అనుకున్నదిట. అనుకొని తనని తాను తక్కువ కొంచెం లిమిట్ చేసుకొని వీళ్ళు చూడటానికి ఆ రెడీ అయిందనమాట. వీళ్ళ వీళ్ళ లెవెల్ కి తన ఆకారాన్ని రెడీ చేసుకుంది. ఆవిడకి దయపుట్టి అనుగ్రహించాలనుకుంది కనుక సాకార రూపంగా ప్రత్యక్షమవుతుంది ఎదురుగా. అలా చతుర్బాహువులతో మొత్తం దేవతలకి పరశంభువుకి కూడా కనిపిస్తోంది. తర్వాత అమ్మవారి కిరీట వర్ణనకి కొన్ని నామాలు ఉన్నాయి. ముందే చతుర్బాహు సమన్వితాన్ని ఎందుకు చెప్పారు అంటే, చతుర్బాహు అంటే 4 చేతులే కాదు, చతురస్రం అని కూడా అర్థము. చతురస్రం అంటే స్క్వేర్. లలితోపాఖ్యానం ప్రకారం చూస్తే ముందు కాంతి పుంజం కనపడింది. ఆ కాంతి పుంజంలో ఒక చతురస్రం కనిపించింది. కాంతి పుంజంలో ఒక చతురస్రం కనపడింది, ఒక వైట్ స్క్వేర్ అన్నమాట. తర్వాత జాగ్రత్తగా కాంతి పుంజము చతురస్రం. చతురస్రం అనగా త్రైలోక్య మోహన చక్రము. ముందు శ్రీచక్రంలో మనకు కనపడే ప్రథమావరణ చతురస్రము. కనీసం శ్రీచక్రము షేర్ చేస్తాను. ఎందుకంటే శ్రీచక్రం చెప్తున్నారు కాబట్టి. హలో, ఏమి వినిపించటం లేదు. వినిపించట్లేదు, నేనే మాట్లాడట్లేదు. జస్ట్ మాట్లా సరే.
ఒక్క శ్రీచక్రం మీకు కనపడుతుందా? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వస్తుంది. ఓకే ఓకే, జస్ట్ ఇది నార్మల్ గా ఈ పైన పైన ఉన్నది చూడండి. ఇక్కడ ఏమంటున్నానంటే చతురస్రం కనపడుతుంది కదా, స్క్వేర్ కనపడుతుంది కదా. ఆయన అనగా త్రైలోక్య మోహన చక్రం. ముందు శ్రీచక్రంలో మనకు కనబడే ప్రథమ వర్ణ చతురస్రము, ఫస్ట్ చతురస్రం కనపడే స్క్వేర్. తర్వాత దాని లోపల మిగిలిన ఆవరణలన్నీ ఉంటూ మధ్యలో బిందు ఉంటుంది. ఇక్కడ మధ్యలో బిందు ఉంటుంది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. మధ్యలో బిందు ఉంటుంది. చతురస్రంతో కూడిన శ్రీచక్రం అందులో గోచరించింది అది భావం. చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్ర స్వరూపిణి. నవావరణలో బిందువు నుండి లెక్క పెడితే చివరిది త్రైలోక్య మోహన చక్రము. ఇది త్రైలోక్య మోహన చక్రం. బిందువు నుంచి లెక్క పెడితే మొదటి నుండి లెక్క పెడితే తొలుత త్రైలోక్య మోహన చక్రము. ఆరాధన క్రమంలో ముందుగా త్రైలోక్య మోహన చక్రానికి ఆరాధన చేస్తారు. అది చతురస్రము. ఇది చతురస్రం. త్రైలోక్య మోహన చక్రంతో కూడిందంటే మొత్తం శ్రీచక్రం వచ్చింది. చతుర్బాహు అంటే త్రైలోక్య మోహన చక్రము. సమన్విత అంటే దానితో కూడిన మిగిలిన 8 ఆవరణలు అని అర్థం. నవావరణ శ్రీచక్రం అగ్నికుండంలో గోచరించిందంట ఫస్ట్. అంతేగాని 4 చేతుల తల్లి అని మాత్రం కాదు. అది అర్థం చేసుకోండి. చతుర్బాహు సమన్విత అంటే స్క్వేర్ లో ఉన్న శ్రీచక్రము. దేవతా రూపం ఎలా ఆవిష్కరింపబడిందో జాగ్రత్తగా గమనించాలి. ముందుగా కాంతిపుంజము, ఆ తర్వాత శ్రీచక్రం అయింది. శ్రీచక్రం నుండి అమ్మవారి రూపం బయటికి రాబోతుంది. విగ్రహానికి జ్యోతిపుంజానికి మధ్యలో యంత్రం ఉంటుంది. ఎప్పుడైనా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. విగ్రహానికి జ్యోతిపుంజానికి మధ్యలో యంత్రం ఉంది. విగ్రహం కన్నా యంత్రం ఇంకా సూక్ష్మం. విగ్రహం కన్నా యంత్రం సూక్ష్మం. అంటే మనము శ్రీ యంత్రాన్ని కనుక మనం పెట్టుకున్నాము, మన మహాకాల చక్రవర్తి యంత్రం పెట్టుకున్నాం అనుకోండి, అది ఇట్ ఈస్ దాన్ని చూడటము, దాని మీద మెడిటేషన్ చేయటము విగ్రహం కన్నా ఇంకా పవర్ఫుల్ అని చెప్తున్నారు. యంత్రం కన్నా సూక్ష్మము జ్యోతిస్సు. విగ్రహంలో యంత్రము జ్యోతిస్సు 2 ఉన్నాయి. మళ్ళీ ఇది చెప్తున్నారు చూడండి. విగ్రహం కన్నా యంత్రం సూక్ష్మం అన్నారు, కానీ విగ్రహంలో యంత్రము జ్యోతిస్సు 2 ఉంటాయట. అంటే లైట్, జ్యోతిష్సు అంటే ఇటర్నల్ లైట్. ఇదో పెద్ద రహస్యం. అమ్మవారి రూప స్వీకారానికి ముందు జ్యోతిపుంజము, ఉద్యద్భాను సహస్రాభ యంత్ర రూపము, చతుర్బాహు సమన్విత అయిన తల్లి ఈ 4 చేతుల్లో ఏం ధరించిందో తర్వాత నామాల్లో వర్ణిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంకా ఎనిమిదోది రాగస్వరూప పాసాఢ్య. శ్రీ రాగస్వరూప పాసాఢ్యాయై నమః. 9 క్రోధాకారాంకుశోజ్వల. శ్రీ క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. తర్వాత 10వది మనోరూపేక్షు కోదండ. శ్రీ మనోరూపేక్షు కోదండాయై నమః. 11వది పంచతన్మాత్ర సాయక. శ్రీ పంచతన్మాత్ర సాయకాయై నమః. ఈ 4 నామాలు కలిపి అమ్మవారి 4 చేతుల్లో ఏమున్నాయో చెప్తారు. అమ్మవారి 4 చేతుల్లో ఏమున్నాయండి? పాశము, అంకుశము, చెరుకు విల్లు, పువ్వుల బాణాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఎప్పుడైనా చూడదలుచుకుంటే అమ్మవారి యొక్క ఈ ఇమేజ్ చూడండి. అమ్మవారి యొక్క పాశము, అంకుశము, చెరుకు విల్లు, పువ్వుల బాణాలు. మనోరూపేక్షు కోదండ. ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు. ఇందులో ఈ ఇమేజ్ లో క్లియర్ గా కనబడుతుంది చూడండి. పైన ఇమేజ్ లో ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు. మనోరూపం అంటే మనస్సు. మనస్సు అనే చెరుకు విల్లుని పట్టుకుందిట. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలు పట్టుకుంది. పైన 2 చేతుల్లో రాగస్వరూప పాసాఢ్య. రాగం అనే దాన్ని పాశంగా పట్టుకున్నారు. తర్వాత క్రోధాకారాంకుశోజ్వల. క్రోధాన్ని అంకుశంగా పట్టుకున్నారు. ఇచ్ఛాశక్తిమయం పాశమంకుశం జ్ఞానరూపిణం. క్రియాశక్తిమయే బాణధనుషి దదుతజ్వలం.
పాశం అంటే ఇచ్ఛాశక్తి, అంకుశం అంటే జ్ఞానశక్తి, బాణధనుస్సులు క్రియాశక్తి అని మరో శాస్త్ర నిర్వచనం. అమ్మవారి స్వరూపం ప్రకాశ విమర్శ రూపం కదా. ప్రకాశము అంటే శివస్వరూపము, విమర్శ అంటే శక్తి రూపము. మనకి ఇన్ అండ్ యాంగ్ అర్ధనారీశ్వర తత్వం లాగా చెప్తారు కాబట్టి మనం మేలు ఫిమేల్ ఎనర్జీస్ ని సమానంగా చూసుకోవాలి. జ్యోతిని ప్రకాశమని, వెలుగుని విమర్శనమని చెప్తారు. అంటే అది జ్యోతి వేరు, వెలుగు వేరు. అది జాగ్రత్తగా అర్థం. జ్యోతి జ్యోతి అక్కడే ఉంటుంది, సోర్స్ ఆఫ్ ది లైట్. లైట్ ఏంటి, విచ్ కమ్స్ ఫ్రమ్ ది జ్యోతి అన్నమాట. విమృశం అంటే వ్యాపించేది, వ్యాపించేదే వెలుగు. జ్యోతి వ్యాపించదు, జ్యోతే వెలుగుగా వ్యాపించింది. జ్యోతి కదలకుండా ఉంది, వెలుగు కదులుతూ ఉంది. అంటే మనము మనము జ్యోతి అనుకుంటే మనలో ఉండే జ్ఞానము వెలుగు. ఆ వెలుగుని మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాము. ఆ జ్ఞానం ద్వారా హ్యుమానిటీని టెక్నికల్ గా సర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎలా చేస్తాము? ఏదైనా పూజ చేసినప్పుడు చివరిలో శుభకామన చదవటము, యజ్ఞము చేసినప్పుడు యజ్ఞం యొక్క హవిస్సు ఆహుతులు వేస్తూ అందరికీ ఇవి చేరాలి అని ఆహుతులు వేస్తూ, ధ్యానము చేసిన తర్వాత, జపం చేసిన తర్వాత మన జప శక్తిని తులసి కోటలో ధారపోయటం ద్వారా మనము ఈ శక్తిని ఏదైతే మనం సముపార్జించుకుంటామో దాన్ని ప్రపంచానికి అందించడానికి చేసే సిన్సియర్ ఎఫర్ట్స్. అది కరెక్టా కాదా, ఋషులకైతే రిజల్ట్స్ వచ్చాయి, మనకి వస్తాయా రావా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు భావనతో కనుక చేస్తే మీరు కూడా ఋషులే, మనమందరము ఋషులమే. మనం ఈ ఋషుల్లోంచి మనం మెల్లగా రాజర్షి, బ్రహ్మర్షి, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, ఆ తర్వాత దేవర్షి, ఈ లెవెల్స్ ఎదగాలి. మనం ఎదగాలి అంటే ఇలాంటి దేవకార్య సముజ్జత మనలో చిదుకుండా సంభూతం చేసుకొని దేవకార్య సముజ్జత అయిపోయిన తర్వాత ఉద్యద్భాను సహస్రాభ ఆ వెలుతురిని తట్టుకునేటట్టు సాధన కనుక మనం చేయగలిగితే మనకి ఈ చతుర్బాహు సమన్విత అమ్మవారి యొక్క శ్రీయంత్రం కనపడుతుంది. ఆ తర్వాత ఆ మనస్సు కనపడుతుంది, పంచతన్మాత్రలు కూడా కనపడుతుంది. మనం అలా తెలుసుకోవచ్చు. శాస్త్రం వైపు మాత్రమే కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం బాగా తెలుస్తుంది. ఎంతసేపు జ్ఞానమైన అనుభవం అడగండి గురువుని. మీకు ఇవి చదువుతున్నాను, అది చెప్తున్నాను, యజ్ఞం చేయిస్తున్నాను, అవి చదివిస్తున్నాను, ఇవి చేయిస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, ఆ తర్వాత జపం చేస్తున్నాను, తర్వాత సేవ చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను, అన్నదానాలు చేస్తున్నాను, ఓకే బాగుంది. ఇవన్నీ మీరు అనుభవం కోసం గురువుని అడగటానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. అనుభూతి అడగాలి. మన అనుభూతి ఏంటి? భగవద్గీత కృష్ణుడి యొక్క అనుభూతి నాకు రావాలి, అమ్మవారి యొక్క అనుభూతి నాకు రావాలి ఈ నాయనా అని మనం అడిగితేనే ఇస్తారు. అమ్మైనా సరే అడిగితేనే అన్నం పెడుతుంది, ఊరికే పెట్టదు. కాబట్టి మనం అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఆ అనుభూతి వచ్చిన తర్వాత మీరు ఇప్పటి వరకు మీ వర్దినెస్ పెంచుకోవడానికి చేసిన క్వాలిఫైడ్ వర్క్స్ అన్ని మీకు ఉపయోగపడతాయి. వన్స్ యూ గెట్ ది లైవ్ ఎక్స్పీరియన్స్, ద ట్రూత్ ఎక్స్పీరియన్స్, ద రియల్ ఎక్స్పీరియన్స్ మీకు కనుక తెలిస్తే అప్పుడు మన లైఫ్, స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనము క్వాలిఫికేషన్ పెంచుకోవడమే అని మనం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రం వైపు కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4 పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దము ద్వారా వినటము. సాధనలో మనము జాగ్రత్తగా మనం సాధన చేసుకుంటే ఎవరికి వినపడిన శబ్దాలు మనకి వినపడతాయి. అది మన ఫస్ట్ స్టెప్. తర్వాత రూపము చూడడం, ఎవరు చూడని రూపాన్ని మనం చూడాలి. స్పర్శ తాకడం, ఎవరికి అందని స్పర్శల్ని మనకి అందాలి. రుచి ఆస్వాదించడం, చక్కటి రుచులని మనం ఆస్వాదించగలగాలి. వాసన చూడడం, ఎవరికి అందని వాసనలు మనం చూడగలగాలి. ఈ 5 పొందడానికి 5 ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు. ఈ 5 అనుభవించాలంటే మరొకటి కలవాలి, అది మనస్సు. ఈ మనస్సు కనుక కరెక్ట్ గా లేకపోతే ఈ 5 అసలు మనకి తెలియదు. ఒక్కొక్కసారి టేస్ట్ కూడా తెలియదు, ఒక్కొక్కసారి స్పర్శ కూడా తెలియదు. ఎందుకంటే మనస్సు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. బ్రెయిన్ ఈజ్ ద టూల్ ఆఫ్ ది మైండ్, అది అర్థం చేసుకోండి. బ్రెయిన్ ఈజ్ ద టూల్ ఆఫ్ ద మైండ్. Brain is an external organ. Mind is not an external organ. It is our internal organ, which no scientist can have found till now.
మనస్సు ఎక్కడ ఉంది అంటే ఎవడు చూపించలేకపోయాడు, కానీ బ్రెయిన్ చూపించగలడు. సో బ్రెయిన్ ఈజ్ ద టూల్ ఆఫ్ ది మైండ్. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే ఈ 5 పనిచేయవు. కానీ దీని రూట్ కాజ్ ఏంటి? మనస్సు. మనకి వ్యాధులన్నిటికీ, డిసీజెస్ అన్నిటికీ కారణం మన మనస్సు అని చెప్తారు. కాబట్టి మనం వీటిని, ఈ 5టిని షార్పన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం ధ్యానంలో అది జరుగుతుంది. ఆ, నచ్చే శబ్దం వింటే రాగం ఏర్పడుతుంది, నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. అది కూడా మనస్సే. ఒక దాని మీద అంటే ఒక స్వీట్ మనకి బాగా నచ్చుతుంది, ఆ స్వీట్ తింటే హాయిగా అనిపిస్తుంది. ఇంకెవరైనా మనం ఎవరైనా వెళ్ళినప్పుడు మనకి నచ్చని స్వీట్ పెట్టారనుకోండి, మనకి నచ్చదు, పక్కన వాడికి నచ్చుతుంది, మనకి నచ్చదు. రీజన్ ఏంటి? మన మనస్సు. ఒక దాని మీద అయిష్టత, ఒక దాని మీద ప్రతికూల భావం, ఈ 5టిని మనస్సుతో కలుపుకొని అనుభవిస్తూ ఉంటారు. పంచతన్మాత్రలు మనస్సు, రాగం, ద్వేషం, ఈ నాలుగే ఈ నాలుగే శరీరంలోంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ 4 మన లోపల ఒక చైతన్యం ఉంటేనే పనిచేస్తాయి. మనస్సు, పంచతన్మాత్రలు, రాగం, ద్వేషం ఇవన్నీ పనిచేయడానికి మూలమైన చైతన్యం ఒకటి ఉందిట. ఆ చైతన్య నియంత్రణలో ఇవన్నీ ఉన్నాయట. ఆ చైతన్యం ఏమిటిరా అంటే చతుర్బాహు సమన్విత. ఆ 4టిని నియంత్రించేందుకు 4 చేతులు ఉండాలి. ఏంటది? మనస్సు, పంచతన్మాత్రలు, రాగం, ద్వేషం. చతుర్బాహు సమన్విత అనే అనే ఒక్కసారి మనం స్మరించుకుంటే అమ్మవారు మన మనస్సుని, పంచతన్మాత్రల్ని, రాగాన్ని, ద్వేషాన్ని ఒక లైన్ లో పెట్టేస్తాయి. మనలో ఉన్న అహం రూప చైతన్యమే ఈ 4టిని నిర్వహిస్తోంది. దానికి భగవత్పాదులు వారు వైమై చాన్య త్రైహో విష్ణు అన్నారు. మీలో నాలో అందరిలో ఉంటూ ఆ తల్లి నిర్వహించే పని అది. కాబట్టి చతుర్బాహు సమన్విత అంటే శ్రీయంత్రం యొక్క 4 చతురస్రము అని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి ముందు ఇంకా డీటెయిల్స్ ఎలా వెళ్తారో చూద్దాం. 12వది శ్రీ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయ నమః. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయ నమః. 10 minutes లో ఇది క్లోజ్ అవుతుంది. మళ్ళీ మనము అదే లింక్ పెట్టుకొని జాయిన్ అవుతాం. నేను కూడా కొంచెము ఈ స్క్రీన్ షేరింగ్ వీటిలో ఉన్నాను కాబట్టి చేస్తున్నాను. ఎస్, ఇది ఇప్పుడు శ్రీ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయ నమః. ఇదంతా ఒక నామం. హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, ఎప్పుడు దేవర్షి, బ్రహ్మర్షి ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి నామాల్ని అనుష్ఠానం చేస్తారు అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ది ఎంటైర్ కాస్మాస్ మనకు అర్థం అవ్వాలి. ఎంటైర్ కాస్మాస్ అర్థం చేసుకోవడానికి మన శరీరం సరిపోతుందా? మనం సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత ఈ కాస్మాస్ కు సంబంధించిన మంత్రాలు ఇవ్వబడినప్పుడు ఇలాంటివి మనం తెలుసుకుంటూ ఉంటాము అనేది అర్థం చేసుకోండి. ఇదంతా ఒక నామం. ఆ తల్లి శరీరం నుండి ఎర్రని వెలుగులు ఈ ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండము ఆ వెలుగులోనే మునకలు వేస్తున్నది. అనేకమైన బంతులు ఒక చోట పెట్టి దానిపై ఒక కాంతిని ప్రసరింపజేస్తే ఆ కాంతి అన్నిటిపై ప్రకాశింపబడుతుంది. అలా బ్రహ్మాండాలన్నింట అమ్మ వెలుగే ఉంది. ఇంతవరకు దేవతలు అది తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఎట్లా? నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అమ్మ ఎర్రని వెలుగులనే ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. ఇదంతా ఈ స్టోరీ ఎందుకు నడుస్తుంది? మనం ఒక అద్భుతమైన లలితా సహస్రనామ యొక్క స్టోరీ నేర్చుకుంటున్నాం. అంటే అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ విత్ లలితా సహస్రనామ. వసున్యాది వాగ్దేవతలు వచ్చారు, ఒక్కొక్కటి తెలుసుకుంటున్నారు. అమ్మవారు తనని తాను స్టెప్ వైజ్ రివీల్ చేసుకుంటారు. రివీల్ చేసుకున్న ప్రతిసారి వాళ్ళు దానికి ఒక మంత్రం తయారు చేసుకున్నారు. అది అర్థం చేసుకోండి. స్టెప్ వైజ్ అమ్మవారు తన యొక్క, ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతాం అంటే ఏంటి? విష్ణువు యొక్క 1000 ఎబిలిటీస్. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్కటి మనము ఎక్స్పీరియన్స్ చేస్తే విష్ణువు యొక్క 1000 రూపాలు మనకు కనపడాలి. అదే ఒక్కసారి విశ్వరూపం జరిగిపోయింది అనుకోండి, ఆ 1000 రూపాలు ఒకేసారి చూపించినప్పుడు అప్పుడు విష్ణు సహస్రనామం అర్థమవుతుంది. అలాగే లలితా సహస్రనామం కూడా ఆ సహస్రనామావళి ఒక్కసారి మనకి దేవతలు కూడా చూడలేరు అని ఆవిడకి కాన్ఫిడెంట్ గా ఒక్కొక్క ఆస్పెక్ట్ రివీల్ చేసుకుంటూ మెల్లగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనము లలితా సహస్రనామం చదివేస్తున్నాము. దాన్ని ఒక
ఒక థీసిస్ లాగా, ఒక పిహెచ్డి లాగా, ఒక రీసెర్చ్ ఆస్పెక్ట్ లాగా కానీ మనం చేరుకుంటే మీకు ఆ, మొ- ఎంత స్పీడ్ గా చదివినా మొదటి నుంచి చివరి వరకు అదొక పెద్ద మూవీ లాగా, ఒక హిస్టరీ లాగా, ఒక పెద్ద డాక్యుమెంటరీ లాగా మనకి అర్థమైపోవాలి. ఇప్పుడు ముగ్గురు చదువుతున్నారు, ఒకడు చదివేటప్పుడు మిగతా వాళ్ళు కనుక కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎప్పుడు ఈ శ్లోకం వైజు, పదం వైజు, ఆ మంత్రం వైజు కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఇది ఒక అటెంప్ట్ మాత్రమే. ఈ అటెంప్ట్ లో మనము ఒక ప్రయత్నం చేస్తున్నాము. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి దీనిలో ఒక ఒక హోల్డ్ కనుక వచ్చేస్తే అసలు లలితా సహస్రనామం చదువుతుంటే మీ కళ్ళ ముందు మొత్తము అలా కనపడుతూ ఉండాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా సింహాసనం కనపడాలి, అమ్మవారు కూర్చోవాలి. ఆ, ఆ, ఉజ్జద్భాను సహస్రాభ అంటే అసలు విపరీత వెలుతురు కనపడాలి. అలా ఆ శ్లోకం పదం వైజ్ మనకి అర్థం తెలుసుకోవాలి. అక్కడ ఎర్రని వెలుగులు అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయంట. అలా అమ్మవారు వాళ్ళకి దేవతలకి మొట్టమొదటిసారి చూపిస్తున్నారు. మజ్జత్ అంటే మునిగిపోవడం, పూరము అనగా ప్రవాహం. నిజ అరుణ ప్రభాపూరము, వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా మునకలు వేస్తున్నాయో అమ్మ యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి అనే పాయింట్ మనము అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే గ్రాండ్ ఇది మనం చూసుకుంటూ ఉన్నాం అనమాట. ది 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 గ్రాండ్ ప్లాన్ ఆఫ్ అమ్మవారిని. అందులో కొన్ని వేల కోట్ల బ్రహ్మాండాలు, సో మెనీ గ్యాలక్సీస్, సో మెనీ యూనివర్సెస్, సో మెనీ ప్లానెట్స్, వీటన్నిటిలో అమ్మవారి వెలుతురే ఉన్నది అనే అనే భావం మనలో కలగటం కష్టమే. ఎందుకంటే వీఆర్ వెరీ వెరీ లిమిటెడ్. మన శరీరం చాలా లిమిటెడ్, మనకి కావాల్సిన సాధన లేదు. కానీ మనకి అమ్మవారు మనకి ఒరే నాయనా నీకు ఆ డెస్టినీ ఉన్నది కాబట్టే నువ్వు ఇలా ఓపిక్ గా కూర్చొని శనివారం పూట డిస్కస్ చేసుకుంటున్నావు. ప్రతి ఒక్కరిని నిన్నే కాదు, మనం అందరం మనకు ఆ డెస్టినీ ఉన్నది కాబట్టి అమ్మవారు స్పెసిఫిక్ గా మనకి దగ్గరుండి మొట్టికాయలు వేసి మరి శ్లోకం వైజ్ అర్థం చెప్పడానికి మనకు ప్రయత్నిస్తోంది. ఆమె పడుతున్న కష్టాన్ని మనం అర్థం చేసుకొని మనము అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేది మనం అర్థం చేసుకుంటే ఇది ఒక ధ్యాన ప్రక్రియ అంట. భావన చేయాలి. ఇప్పుడు చెప్పిందంతా ధ్యానం చేయొచ్చు. చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్స్ లోనే మనకి చాలా శ్లోకాలు, మనకి నిగూఢమైన శ్లోకాలు, నిగూఢమైన అర్థాలు, నిగూఢమైన రహస్యాలు అన్ని చెప్పేస్తున్నారు. వాటిని ఫేజ్ వైజ్ మీరు ఎవరికి వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మేము ఇలా చేస్తున్నామని నాకు చెప్పక్కర్లా, మీ పాటికి మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రిజల్ట్స్ ఇలా వచ్చినాయి అని నాకు వాట్సాప్ లో పర్సనల్ మెసేజ్ పెట్టారనుకోండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. శ్రీమాత్రే నమః చేస్తున్నారు, బానే ఉంది, అది మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఈ లలితా సహస్రనామ సాధకులు మాత్రము శ్రీమాత్రే నమః శ్లోకం గనక మీరు చేస్తే ఆ జపశక్తి ప్రపంచానికి ఇవ్వాల్సిందే. ఇట్స్ అన్ ఆర్డర్, అంతే. దాన్ని మీరు నచ్చినా నచ్చకపోయినా నేనేం చేయలేను. ఆ జపశక్తికి కూడా ప్రపంచానికి ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ చెప్పాను. ఆ నీరు తీసుకెళ్లి తులసి కోట్లో పోసి శ్రీమాత్రే నమః 5 మాలలు చేసిన మంత్ర జప యొక్క శక్తి నేను ప్రపంచానికి నేను అందజేస్తున్నాను, మానవాళికి అందజేస్తున్నాను. మానవాళి బాగుంటే అన్ని ప్రాణులు ఉంటాయి. ఒకళ్ళు అడుగుతున్నారు, మానవాళికి మాత్రమే ఇవ్వాలా, మిగతా ప్రాణులకు ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. మానవాళి ఇస్తే మిగతా ప్రాణులు బాగానే ఉంటాయి, అది లాజిక్. అంతేగాని వాళ్ళకెందుకు ఇవ్వకూడదు, వీళ్ళకెందుకు ఇవ్వకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అనవసరం. దమ్ముంటే చేసుకోండి, లేకపోతే అసలు చేసుకోవద్దు. హ్యాపీగా నిద్రపోండి ఇప్పుడు లేచి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే టీచర్ చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి తిడతాడు, ఒక్కొక్కసారి ప్రేమగా చెప్తాడు. రెండూ అనుభవించాల్సిందే. నేను అహంకారంగా మిమ్మల్ని తిట్టాను అనుకోండి, అది నాకే దెబ్బవుతుంది. ప్రేమగా మీకు చెప్పాను అనుకోండి, అది మీకు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు అనుభవించినప్పుడే ఈ రెండు మీకు అనుభవం ఇచ్చిన వాడే నిజమైన టీచర్. అర్థం చేసుకోండి. కూర్చోబెట్టి మిమ్మల్ని లాలించి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, నీకు పండిస్తున్నాను, హాయిగా ఎంజాయ్ చేయి, రిలాక్స్ అయిపో, నువ్వేం చెయ్యక్కర్లేదనేవాడు టీచర్ కాదు. మీ చేత దేవకార్య సముద్యత చేయించాలి, ఉజ్జద్భాను సహస్రాభ చేయించాలి, తర్వాత ఈ మంత్రాల అర్థాలు, ఈ ధ్యానాలు చేయించాలి. ఇలాంటి చేస్తున్నప్పుడు టీచర్ కి సహజంగా కొంత కోపం వస్తుంది, ఆ కోపాన్ని భరించాలి.
భరిస్తే ఉండండి, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం చేసే పనుల్లో ఒక సిస్టమేటిక్ గా రావాలి అంటే కొంచెం కొంచెం మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. వాటిని రెండింటిని సమతుల్యంగా తెలుసుకోవటమే మనం చేయాల్సిన పని. ఓకే. మజ్జత్ అంటే మునిగిపోవటము. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇది నేను ఎందుకు బేసిక్ చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ ధ్యాన పద్ధతి ఒకటి చెప్తున్నాడు. మరి ఈ ధ్యానమే చెయ్యాలా, మిగతా ధ్యానాలు మానాలా, ఇవన్నీ క్వశ్చన్లు అడగద్దు. మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడే మీ యొక్క పనులన్నీ చేసుకుంటూ రిలాక్స్ గా ప్రశాంతంగా టెన్షన్ పడకుండా అన్ని చేసుకోవచ్చు. మద్దత్ అంటే మునిగిపోవటం. పూరము అనగా ప్రవాహము. నిజ ఆరుణ ప్రభాపూరము. వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా మునకలు వేస్తున్నాయో అమ్మ యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ వెలుపల అమ్మ చైతన్యం అనే రసం నిండి ఉంటుంది. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. భావన చెయ్యాలి. ఇప్పుడు చెప్పింది అంతా ధ్యానం చెయ్యవచ్చు. ఎదురుగా శివుడు అగ్నికుండం రగిల్చాడు. ఇమాజిన్ చేసుకోండి. శివుడు ఉన్నాడు ఎదురుగా, ఆయన యజ్ఞం చేసుకుంటున్నాడు. అమ్మవారు వచ్చారు, 4 చేతులతో కూర్చొని ఉన్నారు. ఆవిడ నుండి ఎర్రని వెలుగులు వస్తున్నాయి. ఆ వెలుగుల్లో లోకాలన్నీ వెలిగిపోతున్నాయని తెలుసుకుంటున్నారు దేవతలు. అమ్మ వెలుగే లోకమంతా అనే జ్ఞానం కలగాలి. లోకాల లోపల వెలుపల అమ్మవారే వ్యాపించి ఉన్నారు. అంతర్బహిశ్చ తత్సర్వం వాప్య నారాయణ స్థిత. ఆవిడ లేకపోతే ఏ బ్రహ్మాండానికి విలువ లేదు. ఎన్ని బ్రహ్మాండాలు ధ్యానం చేయాలి? మనకి మనమే పెద్ద బ్రహ్మాండం. మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి. ప్రతి అణువు ఒక బ్రహ్మాండమే కదా. మన సెల్స్ లో అన్ని బ్రహ్మాండమే. లెస్ దాన్ 1 మినిట్ ఉంది. మళ్ళీ ఇదే లింక్ పెట్టుకొని మళ్ళీ జాయిన్ అవుతాము.